నమస్తే, వెల్కమ్ టు రేసు గుర్రాలు. తెలంగాణలోని 16 పార్లమెంట్ నియోజకవర్గాలు ఒకెత్తైతే ఆ ఒక్క నియోజకవర్గం మరో ఎత్తు. ఒక ప్రధాని, ఒక ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలని 3 పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్కు, ఆ తర్వాత బీఆర్ఎస్కు కంచుకోటైన ఆ నియోజకవర్గం మధ్యలో ఒకసారి బీజేపీని ఆదరించింది. దీంతో 3 పార్టీలు ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్వెళ్లూరుతున్నాయి. తెలంగాణకు హైదరాబాద్ రాజధాని అయితే తెలంగాణ రాజకీయాలకు మెదక్ కేంద్రం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా కావడంతో పాటు మలివిడత ఉద్యమానికి ఊపిరిలూదిన మెదక్ జిల్లాలో సత్తా చాటాలని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఇదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1980లో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. కేసీఆర్ కూడా 2014లో మెదక్ ఎంపీగా గెలిచి ఆ తర్వాత రాజీనామా చేశారు. 1952లో ఏర్పడిన మెదక్ లోక్సభ నియోజకవర్గంలో 9 సార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఇక తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత 2004 నుంచి బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. 1999లో బీజేపీ, 2004లో అప్పటి టీఆర్ఎస్ తరపున టైగర్ నరేంద్ర ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ విధంగా ప్రస్తుతం పోటీ పడుతున్న 3 పార్టీలు కూడా గతంలో మెదక్ పార్లమెంటు స్థానంలో ప్రభావం చూపిన సందర్భాలు ఉండడంతో ఈసారి అన్ని పార్టీలు మెదక్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా గులాబీబాస్ కేసీఆర్, సీనియర్ నేత హరీష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో మెదక్లో విజయం ఆ ఇద్దరికీ సవాల్గా మారింది. ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెదక్లో విజయం సాధించి కేసీఆర్ సొంత జిల్లాలో పట్టు సాధించాలని ఉబలాట పడుతోంది. మరోవైపు బీజేపీ కూడా మెదక్లో పాగా వేసి టార్గెట్ 370కి రీచ్ కావాలని కలలు కంటోంది. ఇలా 3 పార్టీలు మెదక్పై ఫోకస్ చేయడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. హోరాహోరీగా జరుగుతున్న ఈ పార్లమెంట్ ఫైట్లో కాంగ్రెస్ నుంచి ముదిరాజు నాయకుడు నీలం మధు, బీఆర్ఎస్ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో 6 సీట్లను గెలుచుకుని సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది బీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ కేవలం మెదక్ అసెంబ్లీ సీటులో మాత్రమే పాగా వేయగలిగింది. బీజేపీ మాత్రం సిట్టింగ్ దుబ్బాక స్థానాన్ని కూడా కోల్పోయింది. కానీ పార్లమెంటు ఎన్నికల ముందు ఆపరేషన్ ఆకర్ష్తో బలం పెంచుకుని బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని చూస్తోంది అధికార కాంగ్రెస్. ఇదే సమయంలో బీజేపీ కీలక నేత రఘునందన్ రంగంలోకి దిగడం, ఆయనకు ఉద్యమ చరిత్రతో పాటు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో వ్యక్తిగత పరిచయాలు ఉండడం, గతంలో ఎంపీగా, మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన సానుభూతి కలిసి వస్తూ ఉండడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. 3 నేతలు, 3 పార్టీలు ఎక్కడా రాజీ పడకుండా పోరాడుతూ మాటల యుద్ధంలో విరుచుకుపడుతూ ఉండడంతో మెదక్లో రోజురోజుకు హీట్ పెరిగిపోతోంది. నియోజకవర్గంలో మొత్తం 18,12,858 ఓట్లు ఉండగా మహిళా ఓటర్లే ఎక్కువ. మొత్తం ఓటర్లలో 9,16,000 ఓటర్లు మహిళలు కాగా 8,95,000 మంది ఓటర్లు పురుషులు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కు బలమైన సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాలు మెదక్ పరిధిలో ఉన్నాయి. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్లో బీఆర్ఎస్ పార్టీకి 6,68,797 ఓట్లు వచ్చాయి. ఒక స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ 4,18,211 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 1,90,559 ఓట్లు తెచ్చుకోగా ప్రస్తుతం కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న నీలం మధు పటాన్చెరులో బీఎస్పీ తరపున పోటీ చేసి 49,000 ఓట్లు తెచ్చుకున్నారు. ఇలా 3 పార్టీల మధ్య భారీ తేడా కనిపిస్తున్నా పార్లమెంటు ఎన్నికల్లో తొలి స్థానం కోసం 3 తీవ్ర స్థాయిలో పనిచేస్తున్నారు. గతంలో సిద్దిపేట మెజారిటీనే ఎంపీ అభ్యర్థుల భవితవ్యాన్ని తలకిందులు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2009లో ఎంపీగా విజయశాంతి 6,000 ఓట్ల ఆధిక్యంతో గెలవగా సిద్దిపేటలో ఆమెకు 60,000 మెజారిటీ వచ్చింది. లేదంటే అప్పుడు రాములమ్మ ఓడిపోయేది. దీంతో ఈసారి ఎలాగైనా సిద్దిపేటతో పాటు గజ్వెల్ పై ఫోకస్ చేస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్.
10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా ఈసారి మాత్రం సత్తా చాటాలని కసరత్తు చేస్తోంది. మెదక్లో గెలిచి బీఆర్ఎస్ కీలక నేతలకు చెక్ చెప్పాలనే ఉద్దేశంతో నియోజకవర్గం పరిధిలో ఎక్కువ జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత నీలం మధుకు టికెట్ ఇచ్చింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని గెలిపించిన మెదక్ ఓటర్లు మరోమారు కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నేతలంతా సమిష్టిగా పనిచేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ తో పెద్ద ఎత్తున బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను చేర్చుకుంటూ కాంగ్రెస్ ను బలోపేతం చేసే పనిలో పడ్డారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు మెదక్లోనే మకాం వేసి నీలం మధు గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. సీనియర్ల సహకారం, కార్యకర్తల ప్రోద్బలంతో మెదక్లో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు నీలం మధు. మన పాలన నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది. మీరు చూడొచ్చు, గడీల పాలన తీసేసి ప్రజల పాలన తీసుకొచ్చడం, ప్రజాపాలన నడుస్తుంది, ఇంద్రమ్మ రాజ్యం నడుస్తుంది. ఈ జిల్లా అంటేనే ఇంద్రమ్మ జిల్లా అంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక ఆడబిడ్డను దీవించి ఎంపీగా గెలిపించి ప్రధానమంత్రి చేసిన గడ్డ మెదక్ గడ్డ. ఈరోజు నీలమ్మద అనే బిడ్డ, ఒక బీసీ బిడ్డకు, ఒక పేదింటి బిడ్డకు అవకాశం కలిగించింది కాంగ్రెస్ పార్టీ. మేమందరం కూడా ఇక్కడ మెదక్ జిల్లా నుంచి కాంగ్రెస్ జెండా ఎగరేసి సోనియా గాంధీ గారికి గిఫ్ట్. ఇక సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన స్థానంలో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని బరిలోకి దింపింది బీఆర్ఎస్. తొలుత నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని మెదక్ ఎంపీగా పోటీ చేయించాలని భావించింది బీఆర్ఎస్. ఆ తర్వాత సీనియర్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేరును పరిశీలించింది. కానీ పార్టీలో నేతల అభిప్రాయాలను స్వీకరించి చివరికి బలమైన అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అయిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి అవకాశం ఇచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వరుస విజయాలు సాధిస్తున్న బీఆర్ఎస్ మరోసారి ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమాతో ఉంది. అధికారిగా దశాబ్దాలుగా సేవ చేసే అవకాశం కలిగిందని, ఇప్పుడు ఎంపీగా గెలిపించి మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని ఓటర్లను కోరుతున్నారు వెంకట్రామిరెడ్డి. ఒక కలెక్టర్గా సేవలందించి ఈ జిల్లాలో అడుగడుగున భౌగోళికంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ప్రజలతో సత్సంబాలుండి ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ ఏరియాకి ఎలాంటి ప్రాజెక్టులు అవసరమో, ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇంకా ప్రభుత్వ పథకాలు ఇంకేం చేయాలి, ప్రజలను బాగుండాలనుకుంటే ప్రజా సౌకర్యం కోరే విధంగా, సంక్షేమం కోరే విధంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందే విధంగా చూసినట్టయితే ఇంకెన్ని ప్రోగ్రామ్స్ రావాలనే దాని మీద ఒక క్లియర్ ఎస్టిమేట్తో నేను ఉండడం జరిగింది. అదే కాకుండా ఎంపీగా కూడా గెలిచిన తర్వాత నేనేం చేయబోతున్నాను అనేది కూడా నేను ప్రజలకు వివరించడం జరిగింది. వెంకట్రామిరెడ్డి తరపున మాజీ మంత్రి హరీష్ రావు పూర్తి బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా బీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలు వచ్చినా మెదక్ జిల్లాలో మాత్రం 10కి 7 స్థానాలను గెలిపించడం ద్వారా సత్తా చాటుకున్నారు హరీష్ రావు. ఇప్పుడు కూడా మెదక్ సీటు గెలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు హరీష్. మరోవైపు బీజేపీ నుంచి రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి సవాల్ విసురుతున్నారు. వాగ్దాటిలో తిరుగులేని రఘునందన్ పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేలా ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ ఇమేజ్ తో పాటు రామ మందిరం, జాతీయ భద్రత వంటి అంశాలు తనకు కలిసి వస్తాయని ఆశలు పెట్టుకున్న రఘునందన్ కు పార్టీలో కొందరు నేతలు సహకరించకపోవడం ఇబ్బందిగా మారుతోంది. అయినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ గెలిచే సీట్లలో ఖచ్చితంగా మెదక్ ఉంటుందని నమ్మకంగా చెప్తున్నారు రఘునందన్. అట్లే రేపు మెదక్ పార్లమెంట్ కూడా అందరికంటే ముందు నుంచి ప్రచార రంగంలోకి వచ్చినాం కాబట్టి గెలుపు కూడా మాదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బట్ నాకు మా కార్యకర్తలు పనిచేస్తున్నటువంటి విధానం, పార్టీకి ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన, మోడీ గారు చేసినటువంటి కృషి వల్ల మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనడంలో నాకైతే ఎట్లాంటి సందేహం లేదు. ఇలా 3 పార్టీలు తగ్గేదేలే అన్నట్లు పోటీ పడుతూ ఉండడంతో మెదక్లో ముక్కోణ పోటీ కనిపిస్తోంది. గత 4 ఎన్నికల్లో విజయాలు సాధించిన బీఆర్ఎస్ క్షేత్రస్థాయి బలగంతో తీవ్రంగా పోరాడుతూ ఉండగా, రాష్ట్రంలో అధికార బలంతో కాంగ్రెస్, కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామనే ప్రచారంతో బీజేపీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో గానీ మెదక్లో పార్లమెంటు పోరు మాత్రం హైటెన్షన్ గా మారుతోంది.